నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. J&K క్లౌడ్ బరస్ట్ ఘటనపై సీఎం ఓమర్ విచారం. పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆ షరతులకు అంగీకరిస్తే వేతనాలు పెంచడానికి సుముఖం అంటూ దిల్ రాజు. నాగార్జున సాగర్కు భారీ వరద, 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ ఘటనపై సీఎం ఓమర్ అబ్దుల్ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. కిష్త్వార్ జిల్లాలో మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో ఆకస్మిక వరదల కారణంగా 12 మంది యాత్రికులు చనిపోయిన సంగతి తెలిసిందే. కొండ చర్యలు విరిగిపడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టాయి. उत्तराखंड हो, वहाँ भी आपने देखा कितना नुकसान हुआ था. पिछले साल रामबन में भी हुआ और इस दफा अब मछेल यात्रा जहाँ होती है उस मंदिर के सामने हुआ है और लाखों लोग इस यात्रा में जाते हैं. तो सही बात तो ये है कि कितने वहाँ पे मृत्यु हुई है, कितने वहाँ पे जख्मी है. अभी मुझे एक साहब ने फ़ोन किया, उन्होंने तो मुझे कहा कि 400 के करीब जख्मी है और फौरन उनको चाहिए कि हेलीकॉप्टर आ सके. किसी की कमर टूटी है, किसी का बाजू, किसी की टांग, हर किस्म की जो है इंजरीज हुई हैं और मौसम भी सही नहीं है. मगर हम उम्मीद करेंगे कि एयरफोर्स के हेलीकॉप्टर जा सकें और इन जख्मियों को वहाँ से निकाल सकें. कितनी वहाँ पे गांव को काफ़ी नुकसान हुआ है, मंदिर के इलाके में नुकसान हुआ है और ये कहना कि फाइनल टोल क्या होगा वो अभी कहना आसान नहीं है, क्योंकि इस वक्त वो सब लगे हुए हैं रेस्क्यू ऑपरेशन में. किसी तरह से लोगों को बचाया जाए, उनको सेफ जगहों पर लिया जाए और हम उम्मीद करते हैं कि ऊपर वाला बचाएगा लोगों को और हम उम्मीद करें कि डेथ टोल कम हो. मगर सही खबर आपको मैं समझता हूँ 2-3 घंटों के बाद आएगी, क्योंकि इस वक्त सारे वो वहाँ के गांव के लोग, वहाँ पे जितने भी बाकी अफसर लोग और बाकी मदद करने वाले हैं वो लगे हुए हैं बचाने में और मैं उम्मीद करता हूँ कि इनकी मदद से काफ़ी लोग बच जाएंगे. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత ఎఫ్డీఎస్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, మరో 2-3 సార్లు చర్చలు జరగాల్సి ఉందన్నారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. 10 days నుంచి అందరికీ తెలిసిన ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ ఆగి ఉండడం. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే
లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వరద సాగర్కు చేరుతోంది. దీంతో జలాశయం 26 క్లస్టర్ గేట్లను ఎత్తి 2,60,344 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.30 అడుగులకు చేరింది. సాగర్కు ఇన్ఫ్లో 2,52,840 క్యూసెక్లు వస్తోంది. గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయన్నారు. పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని, వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గురుకుల బాలికల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, వసతి గృహాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అందుబాటులో ఉండాలి అన్న రోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రోవెల్లా సత్కరములు మహితమైన వారికి విద్యయే విద్యార్థి బుద్ధి కూర్చు అని అలా ఇలా ఇదొక దేవాలయం. ఇక్కడ ఎన్నో మంచి ర్యాంకుల్లో ఇక్కడి నుంచి బయటకి ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి స్కూల్ గారికి ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా పర్వతీయ సంస్థానం జాతి సజాతమైన జాతిని ఆది వంశ సమున్నతిని అంటాం. అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, వాళ్ళు పుట్టిన ఊరికే తెలివి, వాళ్ళు పుట్టిన కుటుంబానికి తెలివి, పుట్టిన గడ్డకే తెలివి, ఊరికే తెలివి, అలాగే పుట్టిన జాతికే తెలివి, వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే తెలివి, వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి ఇటు వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు రుణం తీర్చుకుంటూ, అలాగే సమాజ సేవలో కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి అంత మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి వాకిట్లోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన, అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజలకు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణైన వాళ్ళు విద్యా సంస్థకు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలి. ఏది ప్రజాస్వామ్యం ఇన్నేళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళ అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనవాడు కాదు ఎలాగైతే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ కూడా స్వాతంత్రం వచ్చింది అందరికి.
వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. సార్ హిందూ కూడా భయపడ్డారు. 11 మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు. అక్కడంటే సినీ ప్రముఖులు జాన్వీ కపూర్, సిద్ధార్థ మల్హోత్రా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరిద్దరూ జాన్వీ, సిద్ధార్థ్ నటించిన పరం సుందరి ఈ నెల 29న విడుదల కానుంది. కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందర సిపిఎం, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే నోరు మెదపైన డిప్యూటీ సీఎం వైఖరిని పూర్తిగా తప్పుపడుతున్నామని సిపిఐ తాలూకా అధ్యక్షుడు గోపాల్ మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గం మల్హం గ్రామ దళితులను కుల దురంకారంతో గ్రామ బహిష్కరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి, వెనకబడిన వర్గాలకి మేము న్యాయం చేస్తామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు మీడియా సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పిఠాపురం గ్రామంలో దళితులకి ఏమీ అమ్మకూడదని, వాళ్ళు ఎక్కడ ఏమీ కొనుగోలు చేయకూడదని, గ్రామంలో ఎవరు కూడా వాళ్ళకి సహకరించకూడదని బహిరంగంగా ఇవాళ బహిష్కరణ చేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమి చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా నివేదిస్తున్నాం. తక్షణం పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే పిఠాపురం వెళ్ళాలి, అక్కడ జరిగినటువంటి దళితులకి న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు చేపట్టాలి. ఎవరైతే దళితుల్ని మానసికంగా హింసించారో, ఎవరైతే దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారో, ఎవరైతే దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారో, ఎవరైతే దళితుల్ని ఇవాళ హింసాత్మక చర్యలకు ఇవాళ దిగుతున్నారో వాళ్ళందరిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతమైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం. కదిరిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల నుంచి దిగుమతికి సుంకం లేకున్నా ఇక్కడి నుంచి ఎగుమతిపై సుంకం విధించడంపై ప్రభుత్వాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా లైనింగ్ పనులు ఆపి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, రైతులకు అండగా ఉంటామని రామకృష్ణ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా రాస్తూ కార్మిక చట్టాలు దాదాపు 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడులుగా విభజించడం, దాన్ని తయారు చేయడం జరిగింది. దీనిపైన మహాసభ ఆందోళన చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు విద్యను ప్రైవేటీకరణ పనిచేసి కేంద్రానికి, రాష్ట్రానికి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేవలం కేంద్రమే తన కనుసన్నల్లో తీసుకొని విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ విద్య అనేది లేకుండా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దానిపైన అదేవిధంగా మన ప్రాంతంలో హంద్రీనీవా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా రాస్తూ కార్మిక చట్టాలు దాదాపు 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడులుగా విభజించడం, దాన్ని తయారు చేయడం జరిగింది. దీనిపైన మహాసభ ఆందోళన చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు విద్యను ప్రైవేటీకరణ పనిచేసి కేంద్రానికి, రాష్ట్రానికి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేవలం కేంద్రమే తన కనుసన్నల్లో తీసుకొని విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ విద్య అనేది లేకుండా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దానిపైన అదేవిధంగా మన ప్రాంతంలో హంద్రీనీవా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్ర గౌడ మరోసారి అరెస్టు అయ్యారు.
కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు నటి పవిత్ర గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందటంపై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ హర్షం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా పులివెందులలో ప్రజలను భయపెట్టి ఎవరిని పోటీ చేయకుండా చేశారని ఆయన ఆరోపించారు. వైనాట్ 175 అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాయని గురువారం తన కార్యాలయంలో నసీర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా వైనాట్ 175 అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పులివెందుల ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఆనాడు వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రాంతమైనటువంటి పులివెందుల కానీ ఒంటిమిట్టు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఇది తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా వైనాట్ 175 అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పులివెందుల ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఆనాడు వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రాంతమైనటువంటి పులివెందులు కానీ ఒంటిమిట్టు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఇది తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తా ఉన్నాం. గంగవరం సింగిల్ విండో చైర్మన్గా ప్రసాద్ నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. 3 సభ్యులతో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్గా ప్రసాద్ నాయుడు, సభ్యులుగా హరిబాబు, శివరామరెడ్డి నియమితులయ్యారు. రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శారీశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శారీశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.